స్థానిక లాల చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ గేటు వద్ద బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం పక్కన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వజన శ్రేయస్సుకు సకల బాధలను తొలగించి సర్వ సమృద్ధిని ఒసగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నండూరి సుబ్బారావు దంపతులు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వైభవపేతంగా జరిగింది. స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులారా వీక్షించి తరించారు. శనివారం ఉదయం 8:02 ధ్వజస్తంభం ప్రతిష్ఠ, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కళసన్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం యాగశాలలో స్వామివారి కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం నూతన ఆలయ శిఖరంపై పోసిన బూరెలను దక్కించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఏపీ ఐఏసీ మాజీ చైర్మన్ సీగరాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్ స్వామి వారిని దర్శించుకున్నారు. బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు ఆలయ కమిటీ, జక్కంపూడి కుటుంబ సభ్యుల సారథ్యంలో ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు జరిగాయి. నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర దివ్య లోక రక్షణార్థం కళ్యాణం చేస్తున్నారు. అమ్మవారికి నమస్కరించి మధు భాగతే చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక